హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు దగ్గర పడడంతో పొలిటికల్ పార్టీల్లో హడావుడి ఎక్కువైంది. అధికార టీడీపీ, ప్రతిపక్షమైన వైసీపీ తమ అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఒక్కో జిల్లాపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా అభ్యర్థులపైన ఆయన దృష్టి సారించారు. వైసీపీ క్యాండిడేట్స్కు ధీటుగా ఉండేలా తన అభ్యర్థులను ఎంపిక చేస్తున్న చంద్రబాబు గుంటూరు జిల్లాలో మరోసారి తమ సత్తా చాటాలని ఉవ్విళ్ళూరుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా గుంటూరు సమీపంలోనే ఉండడంతో జిల్లాపై పట్టు సాధించాలని అటు వైసీపీ కూడా బలంగా నిశ్చయించుకుంది. అయితే గుంటూరు జిల్లా ఓటర్లు తమకే పట్టం కడతారని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే హేమీ లాంటి అభ్యర్థులతో వైసీపీకి సవాల్ విసురుతున్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం గుంటూరు పార్లమెంట్ స్థానం సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్కే కేటాయించారు. ఆయనను తప్ప మరే ఎవరి పేరును పరిశీలించలేదు. అయితే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మద్దాల గిరికి టికెట్ కేటాయించారు. అయితే గుంటూరు తూర్పు నియోజకవర్గం ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన రిజర్వ్ చేయడంతో దాన్ని సినీ కమీడియన్ అలీకి ఇచ్చే అవకాశం ఉంది. తాడికొండ నియోజకవర్గంలో మాల్యాద్రి, అలాగే పొన్నూరు నియోజకవర్గంలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజా పేర్లు దాదాపుగా కన్ఫర్మ్ అయ్యాయి. ఇప్పటి వరకు బాపట్ల ఎంపీగా ఉన్న మాల్యాద్రి ఈసారి తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆయన తాను కూడా పోటీ చేయాలని భావిస్తున్నాడు. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అలాగే వీరయ్యలు పోటీ పడడంతో దాన్ని పెండింగ్లో ఉంచారు చంద్రబాబు. మంగళగిరిలో కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మురుగుడు హనుమంతరావు అలాగే తిరువిధుల శ్రీనివాసరావు కూడా రేసులో ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఏపీ రాజకీయాలు రోజు రోజుకి మరింత వేడెక్కుతున్నాయి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.